బ్రేకింగ్ న్యూస్. మేఘాలయ ఘటన దేశవ్యాప్తంగా కలిచివేస్తూ ఉంది. మేఘాలయలో భర్తను చంపేసింది సోనం ప్రియుడి కోసం. అయితే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో విచారించే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్తను చంపడానికి కారణం ఏంటి? ఆమె తల్లి సోనం తల్లి ఇష్టం లేని పెళ్లి చేయడం కారణంగానే భర్తను ఈ సోనం చంపేసిందని తెలుస్తుంది. నిజానికి మే 11వ తారీఖున ఇద్దరికి పెళ్ళైంది. రాజా రఘువంశీకి సోనంకి ఇద్దరికి పెళ్ళైంది. హనీమూన్ కోసం మేఘాలయకి వెళ్ళారు మే 20వ తారీఖున. ఇప్పుడు మీరు చూడండి, బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారుగా, మొదటి బాక్స్లో వాళ్ళ పెళ్లి నాటి దృశ్యాలు అవి. ఆ తర్వాత వాళ్ళు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు కూడా మీరు రెండవ బాక్స్లో చూస్తూ ఉన్నారు. మే 11న వీళ్ళకి పెళ్ళయింది. మే 20వ తారీఖున మేఘాలయకి వెళ్ళారు. మే 23వ తారీఖున ప్రియుడి కోసం భర్తను చంపేసింది సోనం. ప్రియుడు రాజ్ ఫోటోను కూడా ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఈ ఘటన తెలిసిన తర్వాత దేశవ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనం చెలరేగింది. ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొత్తగా పెళ్లి చేసుకున్న భర్త భార్యను నమ్మి హనీమూన్ కోసం ఎంతో ఆనందంగా మేఘాలయకు వెళితే ఆ భర్తని తిరిగి రాని లోకాలకు పంపేసింది ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న భార్య. నమ్మకుండా ఉంటాడా ఎవరైనా భర్త భార్యను? నమ్మకుండా ఉంటుందా ఎవరైనా భార్య భర్తను? భార్య భర్తల బంధం అంటే నమ్మకం. అందుకే కదా ఆ భర్త భార్యను నమ్మి మేఘాలయకు వెళ్ళాడు. కానీ ఆ హనీమూన్ వెనుక ఒక విషం కత్తి దాగి ఉందని ఆ భర్తకు వెళ్ళేటప్పుడు తెలీదు. ఆ భర్తను హనీమూన్కు తీసుకు వెళుతున్నది ఆ ఆఖరి శ్వాస ఆపేయటానికి అని ఆ భర్తకు తెలీదు. భార్యతో కలిసి హనీమూన్కు వెళ్ళాలి, అది జీవితాంతం గుర్తుంచుకోవాలి అని ఆమెను పెళ్లి చేసుకున్న ఆ భర్త కలలు కంటూ మేఘాలయకు వెళ్ళాడు. మేఘాలయకు వెళ్ళిన తర్వాత మే 23వ తారీఖున భర్తను చిరునవ్వుతో, అదే చిరునవ్వుతో నమ్మించింది. ఎక్కడ కూడా భర్తకు అనుమానం రాలేదు. తన భార్య తనను చంపేస్తుంది అనే అనుమానం ఆ భర్తకు ఎక్కడా కూడా రాలేదు. చూడండి ఒకసారి, అదిగో ఆ చివరి బాక్స్లో చూస్తూ ఉన్నారా, ఆ నల్లటి దుస్తుల్లో కనిపిస్తోంది ఆమె కారణంగానే ఇప్పుడు ఆ భర్త చీకటి లోకాలకు వెళ్ళిపోయాడు. ఆ నల్లటి దుస్తుల్లో కనిపిస్తోందే, ముఖానికి ముసుకేసుకొని ఆమెను చూస్తే మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇదిగో పోలీసులు తీసుకొస్తున్నారు, చూస్తున్నారా? చేతులు ముడుచుకుని మరి బహుశా ఆమె అనుకుంటూ ఉన్నారా మీరు ఇప్పుడు ఆమె పశ్చాత్తాపడుతోందని మీరు ఎవరైనా అనుకుంటూ ఉన్నారా? ఈ వార్తను వింటున్న మీకేమన్నా అనిపిస్తుందా ఆమె పశ్చాత్తాపడుతోంది అని? బహుశా నాకైతే అనిపించట్లేదు. ఈ క్షణం కూడా ఆమె మనసులో పశ్చాత్తాపం ఉందని. ఒకరిని మీకు ఇప్పుడు చూపిస్తాను, ఆమె ప్రియుడు. చూడండి ఒకసారి, మీకు రాజ రఘువంశీని, అదిగో మొదటి బాక్స్లో చూస్తున్నారా, అతనే ఈ సోనమును ఎన్నో కలలు కంటూ పెళ్లి చేసుకున్నటువంటి రాజా రఘువంశీ. చూడటానికి బాగున్నాడు కదా, అందంగానే ఉన్నాడు కదా. తను కూడా అందమైన భార్యను చేసుకోవాలని అనుకుంటాడు కదా. అందుకే అందమైన భార్య కావాలని ఏరి కోరి సోనమును పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ సోనం అదిగో 3వ బాక్స్లో కనబడుతున్నాడు, చూసారా? నేను ఒక పదాన్ని ఉపయోగించాలనుకుంటున్నాను, కానీ న్యూస్ రూమ్ కాబట్టి నేను ఆ పదాన్ని ఉపయోగించలేకపోతున్నాను. వాడిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. బహుశా పాపం వాడిని కూడా తిట్టలేం, ఎందుకంటే ఇద్దరు ప్రేమలో ఉన్నారు కాబట్టి. కానీ ఈమెకేమైంది? తల్లికి చెప్పిందంట ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అని. ఆ మొదటి బాక్స్లో కనిపిస్తున్నాడే పెళ్లి చేసుకున్న రాజా రఘువంశీ, అతను మంచి వ్యాపారస్తుడు, మంచి వ్యక్తి. అందుకే ఆమె చిరునవ్వు వెనుక ఉన్న విషయాన్ని పాపం అతను గుర్తించలేకపోయాడు. అప్పటికీ ఈమె ఫోన్లో ఎవరితోనో చాటింగ్ చేస్తూ ఉందంట, సరిగ్గా మాట్లాడటం లేదంట. కానీ కొత్తగా పెళ్ళయింది కదా, పాపం బిడియం అని అనుకున్నాడు ఏమో. అప్పటికే ఈ 3వ బాక్స్లో కనిపిస్తున్న వ్యక్తితో నిండా ప్రేమలో ఉంది, నా జీవితాన్ని నిండా ముంచేస్తుంది, నా చివరి శ్వాసను ఆపేస్తుంది, హనీమూన్ కోసమని మేఘాలయకు తీసుకుని వెళ్ళి తిరిగి రాని లోకాలకు పంపేస్తుంది అని ఆ భర్త ఎక్కడా కూడా అనుకోలేదు. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు చూశారు. మీకు గుర్తున్న ఏదైనా ఘటన ఉంటే మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. గతంలో ఒక్క ఘటనను మీకు ఇప్పుడు గుర్తు చేస్తాను. గతంలో కూడా మనం చూసాం, స్వాతి అనే మహిళ ప్రియుడిపై మోజుతో భర్తను చంపేసి ఆ ప్రియుడు ముఖం మీద యాసిడ్ పోసి అతనే భర్తని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. మీకు ఎవరికైనా గుర్తుందా? ఆ ఒక్కటే కాదు, ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. ఇప్పుడు కూడా సోనం మేఘాలయకు తీసుకువెళ్ళింది. అది ఒక టూరిస్ట్ ప్లేస్, మంచి ప్లేస్. అక్కడికి తీసుకువెళ్ళి హనీమూన్ కోసం అని తీసుకువెళ్ళింది. పాపం ఎప్పుడు పెళ్ళయింది వాళ్ళకి? మే 11న. హనీమూన్ కోసం అక్కడికి వెళ్ళి భార్యతో ఆనందంగా గడపాలని అనుకున్నాడు. కానీ భార్య పురమాయించిన వ్యక్తులు వచ్చి ఒక్కొక్క కత్తిని అతని గుండెల్లో పొడుస్తూ ఉంటే ఆ క్షణం తన భార్య తనను చంపేస్తోంది అని, ఇక చివరి శ్వాస ఆగిపోతుంది. చూస్తూ ఉంటే ఒంట్లో కత్తెలు దిగుతూ ఉన్నాయి. ఆ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు, తన భార్య పురమాయించినటువంటి వ్యక్తులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ భర్త ప్రాణం ఆగిపోతుంది.
కట్టుకున్న భార్య హనీమూన్ కోసం తీసుకుని వచ్చి ఆ గుండెల్లో కత్తులు దించుతూ ఉంటే, పైగా అక్కడ ఏం చేసిందో అంటే తెలుసా, చంపుతూ ఉంటే ప్రియుడికి ఫోన్ చేసిందంట. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? బహుశా మీరు ఎవరైనా అనుకుంటారా? ఆ క్షణంలో చివరి ఊపిరి ఆగిపోతూ ఉన్నప్పుడు కట్టుకున్న భార్యే మనుషుల్ని పురమాయించి కత్తులతో తన గుండెల్లో దించుతూ ఉంటే, ఆ రక్త బొట్టు కారుతూ ఉంటే, ఆ నొప్పి వస్తూ ఉంటే, ఆ చివరి కళ్ళు మృత్యు ఒడిలోకి వెళ్ళిపోతుంటే ఆ భర్త ఏమనుకుని ఉండుంటాడు? ఎవరికైనా ఇలాంటి గతి పడుతుందని అనుకుంటాడా? ఏ భర్త అయినా భార్యను ఇలా అనుమానించగలడా? కానీ ఇక్కడ సోనం చేసింది అదే. ఇష్టం లేని పెళ్లి చేసిందంట తల్లి. అదిగో చూడండి ఒకసారి ఆ బాక్స్లో బైక్ ఉంది కదా, ఆ బైక్ పై కనిపిస్తున్నవే వాళ్ళకి ఆఖరి రోజు. ఎవరికి? రాజా రఘువంశీకి. ఆ భార్య అనుకుంటూ ఉంది సోనం, నేను ఆమెను భార్యను కూడా పిలవలేకపోతున్నాను. బహుశా ఒకటి రెండు మాటలు ఆమెను ఏమన్నా తిడితే, దయచేసి ఎవరు ఏమనుకోకండి మహిళను తిట్టాను అని, కానీ పాపం కదా, ఎన్నో కలలు కని ఆమెను పెళ్లి చేసుకున్నాడు కదా. హనీమూన్కి వెళ్ళి ఎంతో ఆనందంగా ఆ గుర్తులతో తిరిగి మళ్ళీ ఇంటికొచ్చి జీవితాంతం ఆమెతో బతకాలని అనుకున్నాడు కదా. ఎవరినో పురమాయించి ప్రియుడి కోసం కత్తులు భర్త గుండెల్లో దించుతూ ఉంటే, చివరి ఊపిరి ఆగిపోతూ ఉంటే ఆమెను తిట్టకుండా ఉండాలా చెప్పండి? కానీ మహిళ కాబట్టి నేను తిట్టడం లేదు. మీకేమనిపిస్తుంది? దయచేసి మీరు తిట్టకుండా, బూతులు కాకుండా మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. చూడండి ఒకసారి, అదిగో సర్దుకుంటున్నారు అంతా. ఆ బైక్ పై ఎక్కి కూర్చుంది కదా, ఇప్పటికీ ఆమె మనసులో ఏముందో తెలుసా? వాళ్ళ బైక్ పై వెళ్ళిన తర్వాత తను పురమాయించిన ఇద్దరు మనుషులు వచ్చి చంపేస్తారు, ఆ తర్వాత ప్రియుడితో కలిసి హాయిగా కులకొచ్చు అని అనుకుంది. ప్రియుడితో హాయిగా, అఫ్ కోర్స్ ఆమెకి ఇష్టం లేదు పెళ్ళి. ఇష్టం లేకపోతే ఏం చేయాలి? భర్తను చంపేస్తుందా? ఇష్టం లేకపోతే నువ్వు పెళ్లి చేసుకోవడం మానేసి ఉండాల్సింది కదా. ఇష్టం లేని పెళ్లి నువ్వు మానేసి ఉండాల్సింది కదా సోనం. నేను సోనం గురించే కాదు, ఇంకెవరైనా ఇష్టం లేని పెళ్లి చేసుకుని భార్యనో భర్తనో చంపేద్దామని ఆలోచన ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. ఏ రాష్ట్రంలోనైనా ఉండొచ్చు, తెలుగు రాష్ట్రాల్లో ఉండొచ్చు, పక్క రాష్ట్రాల్లో ఉండొచ్చు, దేశంలో ఇంకెక్కడైనా ఉండొచ్చు. అందుకే చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. ఇష్టం లేదు అంటే పెళ్లి మానేయండి. పెళ్లి చేసుకుని భర్తను ఎందుకు చంపాలి? ఆ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ప్రియుడిపై మోజు కలిగి ప్రియుడితో కులగటానికి భర్తలను ఎందుకు చంపాలి? చూడండి ఒకసారి సోనం, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని చెప్పిందంట తల్లికి. లేదు లేదు ఇతన్నే పెళ్లి చేసుకోవాలని చెప్పిందంట తల్లి. అఫ్ కోర్స్ ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారు. మీ బిడ్డకి పెళ్లి ఇష్టం లేకపోతే దయచేసి మీ బిడ్డకి ఆ పెళ్లి చేయకండి అమ్మా. నిజాలు దాచి, లేకపోతే వాళ్ళ భర్తలను చంపేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ సోనం అదే చేసింది. మీ బిడ్డకి ఇష్టం లేని పెళ్ళి అయితే ఆ మొగుడికి, ఆ పెళ్లి చేసుకోబోయే భర్తకి విషయాన్ని దాచి పెళ్లి చేయకండి. పోనీ 100 మ్యారేజెస్ సక్సెస్ కావచ్చు, 100 మంది సర్దుకుని, అది కూడా తప్పే. ఇష్టం లేని పెళ్లి చేసి ఎందుకు వాళ్ళ జీవితాన్ని మాత్రం నాశనం చేయటం? ఒప్పించండి. అతన్ని పెళ్లి చేసుకోవడం ద్వారా కలిగే జీవితంలో ఏమొస్తుంది, ఇతను పెళ్లి చేసుకోవడం ద్వారా జీవితంలో ఏం కోల్పోతావు, లైఫ్ అంటే ఏంటి, గోల్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ చెప్పి వాళ్ళని ఒప్పించండి. పెళ్ళి ఒప్పించి చేయండి. ఇష్టం లేని పెళ్లి చేయడం, ఆ తల్లి ఇష్టం లేని పెళ్లి చేసింది. ఈమె ఎదిగింది కదా, ఈమె చదువుకుంది కదా, అన్నీ తెలుసు కదా, జ్ఞానం ఉంది కదా. మరి ఇష్టం లేని పెళ్లి చేసినప్పుడు కనీసం భర్తతో చెప్పి, బాబు నాకు నిన్ను చేసుకోవడం ఇష్టం లేదు, మా అమ్మ ఇష్టం లేని పెళ్లి చేసింది, నన్ను వదిలే, నేను డివోర్స్ తీసుకుంటాను, నా ప్రియుడితో వెళ్ళిపోతాను అని ఆమె వెళ్ళిపోయి ఉండాల్సింది. కానీ హనీమూన్కి తీసుకెళ్ళింది. చూడండి ఒక్కసారి. అఫ్ కోర్స్ ఆ దృశ్యాల్లో, ఆ పెళ్లి దృశ్యాలు సింధూరం పెడుతున్నాడు చూడండి ఒకసారి. ఆ తలకు సింధూరం పెడుతున్నాడు, కానీ అక్కడ నవ్వుతూ లేదు ఆమెకి ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే మాత్రం భర్తను చంపేస్తావా? ఇలాంటి వాళ్ళు మనకి ఇక్కడ చాలామంది కనబడుతూనే ఉంటుంటారు. మీకేమనిపిస్తుంది చెప్పండి? ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఆమె, అఫ్ కోర్స్ ఇది మేఘాలయ, వాళ్ళది మధ్యప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం చాలానే చూసాం కదా. చూడండి ఆ భర్తను చూడండి ఒకసారి. అందమైన భార్య దొరికింది అని పాపం చిరునవ్వులు నవ్వుకుంటూ ఆ నెత్తిన సింధూరాన్ని పెడుతూ ఉన్నాడు. సింధూరం ఏ కలర్లో ఉంటుంది? రక్తపు కలర్లో ఉంటుంది కదా, మన రక్తం కలర్లో. ఇప్పుడు నుదుటిన సింధూరం దుద్దిన భర్త రక్తాన్ని ఆమె కళ్ళ చూసింది, కత్తులు దించి. కత్తులు ఆమె అతని గుండెల్లో దిగుతూ ఉంటే ఆ నొప్పికి అతను అల్లాడిపోతూ భార్య తనను చంపేస్తుందనే చివరి క్షణాల్లో పాపం ఎంత అల్లాడిపోయి ఉంటాడో కదా. మనం నమ్మిన వాళ్ళు, మనం అత్యంత నమ్మిన వాళ్ళు, మన సన్నిహితులు అనుకున్న వాళ్ళు ఇలా కుట్ర చేస్తూ ఉంటే వాళ్ళే మనల్ని గొంతు పిసుకు చంపుతూనో, లేదంటే వాళ్ళ మనుషుల్ని తీసుకొచ్చి మనల్ని చంపిస్తూ ఉంటేనో ఆ చివరి క్షణంలో ఏమనిపిస్తూ ఉంటుంది? అయ్యో ఒక్కసారి ఆ క్షణం అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి బతకాలి అని అనుకుంటూ ఉంటాడు కదా. పాపం ఎంత పెనుగులాడు ఉంటాడో కదా.
పాపం నన్ను చంపొద్దు అని ఎన్ని బతిమాలు ఉంటాడో కదా, నిన్ను వదిలేస్తాను, నన్ను వదిలే, నా బతుకు నేను బతుకుతాను అని కూడా నుండుంటాడు కదా. కానీ ఆమెకి అవేమి ఎక్కలేవు. కేవలం ఆమె మైండ్లో ఉన్నది ఆ ప్రియుడు ముఖం ఎలా ఉందో చెప్పండి నాకు ఒకసారి. అదిగో చూడండి ఒకసారి, ఆ 3వ బాక్స్లో కనిపిస్తున్నాడే, ఇదిగో ఇతనే ప్రియుడు. ఆ ప్రియుడిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఈమె చూడటానికి అందంగానే ఉంది, కానీ ఆ అందమైనటువంటి రూపం వెనుక అతి కర్కశమైనటువంటి ఆలోచన ఉంది, అతి క్రూరమైనటువంటి ఆలోచన ఉంది. ఆ మధ్య బాక్స్లో కనిపిస్తుందే సోనం, అందంగా కనిపిస్తున్న ఆ ముఖం వెనుక అతి క్రూరమైన ఆలోచన ఉంది. పోనీ ఏమన్నా క్షణికావేశంలో చంపేసింది ఆ భర్తను? కాదు, ఏకంగా ప్లాన్ చేసింది. పైగా మీకు ఒక విషయం చెప్తాను, ఈ భర్త రాజా రఘువంశీ బంగారాన్ని తీసుకెళ్తున్నాడంట, అంటే భారీగా. పాపం అతను వ్యాపారస్తుడు కదా, బాగానే సంపాదించాడు. ఆమె తల్లి కూడా ఏమనుకుంది అంటే, ఇదిగో ఈ 3వ బాక్స్లో కనిపిస్తున్నవాడు బికారోళ్ళలా ఉన్నాడు, ఆ మొదటి బాక్స్లో కనిపిస్తున్నటువంటి వాడు ధనవంతుల్లా ఉన్నాడు, నువ్వు వాడిని చేసుకుంటే నీ జీవితం సెటిల్ అయిపోతుంది అని ఆమెకు చెప్పినట్టుంది ఆమె తల్లి. దీంతో ఇష్టం లేని పెళ్ళి ఆమెను చేసుకుంది. అయితే మరి బంగారాన్ని భారీగా తీసుకెళ్ళాడంట. ఆ వ్యక్తి తల్లి కూడా అడిగిందంట, ఎందుకు ఇంత బంగారాన్ని తీసుకెళ్తున్నావు? లేదు, నా భార్య తీసుకుని రమ్మంది అని అన్నాడంట. అంటే పాపం భార్యకి ఎంత విలువిచ్చాడో చూడండి, భార్యకి ఎంత నమ్మకాన్ని ఇచ్చాడో చూడండి. ఇప్పుడు ఆ భార్య కోసం జీవితాన్నే కోల్పోయాడు, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు, చీకటి లోకాలకు వెళ్ళిపోయాడు. పాపం అతను నవ్వుతూ పెళ్లి చేసుకున్నాడు, ఆశలన్నీ సమాధి అయిపోయాయి. పైగా మేఘాలయకు తీసుకువెళ్ళి కత్తులతో పొడిచి అక్కడ వదిలేసి వీళ్ళిద్దరూ ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయారంట. ప్రియుడితో ఎంజాయ్ చేయడానికి భర్తను చంపేసిన సోనం గురించి ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే. ఆమె గురించి చెప్తూ ఉంటే ఒళ్ళు రగిలిపోవడం లేదా? చూడండి ఒకసారి, ఆ అందమైన ముఖం వెనుక, పాపం అందంగా ఉంది, ఎవరికి ఉండదు చెప్పండి? భార్య అందంగా ఉండాలి, మంచి నన్ను ప్రేమించే అమ్మాయి కావాలి, అందంగా ఉండాలని ప్రతి భర్త అనుకుంటాడు కదా, ప్రతి మగాడు అనుకుంటాడు కదా. ఈ వ్యక్తి కూడా అలాగే అనుకున్నాడు. అనుకుని ఆమె అందంగా ఉంది కదా అని చేసుకున్నాడు. పాపం అదేదో ముందే చెప్పుండి ఉండాల్సింది, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, మమ్మ ఇష్టం లేని పెళ్లి చేస్తుందని ఆమె ముందే చెప్పుండి ఉండాల్సింది. కానీ వాళ్ళ అమ్మకి చెప్పిందంట, ఇష్టం లేని పెళ్లి చేస్తే మొగుడిని చంపేస్తాను అని తల్లికి చెప్పిందంట. అయినా కూడా ఇష్టం లేని పెళ్లి చేసింది. ఆ మొక్కేదో తల్లికి కాకుండా కట్టుకోబోయే వ్యక్తికి చెప్పుండి ఉండాల్సింది. పాపం తన పని తాను చూసుకుని ఉండేవాడు. నేను ఈ మొక్కని ఎందుకు పదే పదే చెప్తున్నానంటే, ఎందుకు నొక్కి నొక్కి చెప్తున్నాను అంటే, ఇష్టం లేని పెళ్లి చేసుకుని మొగుళ్ళను చంపేయకండమ్మా, ఇష్టం లేని పెళ్లి చేసుకుని మొగుళ్ళను చంపేయకండమ్మా. లేదు అంటే ప్రియుడు సడన్గా గుర్తొచ్చి మొగుళ్ళను చంపేయకండమ్మా. ప్రాణం ఎవరిదని ఒక్కటే కదా. ఈ మాట అన్నానని ఎవరికైనా, నేను అందరిని అంటలేదు, ఎవరికైతే మొగుడిని చంపేద్దామని ఆలోచన ఉందో, కట్టుకున్న భర్తను చంపేద్దామని ఆలోచన ఎవరికైతే ఉందో వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను. మీరు చేసే తప్పు, ఇష్టం లేని పెళ్ళి చేసుకుని భర్తను చంపేద్దామన్న ఆలోచనతో మాత్రం పెళ్లి చేసుకోకండి. అరే పాపం మిమ్మల్ని చేసుకోవడానికి జీవితం, మీతో జీవితాన్ని కలిసి ఉండాలని కదా పాపం రాజా రఘువంశీ చేసుకున్నాడు. ఇప్పుడు చూడండి, కటకటాలు లెక్క పెడుతున్నారు. అయిపోయింది ఆమె జీవితం, అయిపోయింది ఆమె జీవితం. ఇక్కడ పదాన్ని వాడాలి, న్యూస్ రూమ్ కాబట్టి వాడలేదు. ఆమె జీవితం ఏమైపోయి ఉంటుంది ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. పర్వాలేదు, ఆ పదాన్ని వాడినా పర్లేదు, కమెంట్ బాక్స్లో తెలియచేయండి. పైగా డబ్బులు ఇచ్చి చూడండి ఒకసారి, అదిగో ఆ 4వ బాక్స్లో కనిపిస్తుంది కదా, ఆ చివరి బాక్స్లో, అప్పుడు బైక్ పైన తీసుకువెళ్ళింది. మేఘాలయలో ఉన్న ఒక టూరిస్ట్ స్పాట్కి వెళ్ళటానికి ఒక బైక్ని రెంట్గా తీసుకున్నారు. ఆ బైక్ని రెంట్గా తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న రెమకెంకరుల్లాగా ఈమె పురమాయించిన ఇద్దరు, ఆమె మనసు నిండా ఒక్కటే. ఆ క్షణంలో పాపం ఆ భర్త మనసులో ఏముందో నేను ఊహించి చెప్పగలను. ఆహా, భార్యతో మంచి అందమైన స్పాట్కి వెళ్తూ ఉన్నాను, తన కట్టుకున్న భార్యతో. పాపం అప్పటి వరకు కూడా వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఫిజికల్ రిలేషన్ కూడా లేదంట. సో ఆ భర్త అనుకుంటూ ఉన్నాడు, ఈ హనీమూన్లో చాలా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఉంటాయి, ఇద్దరి మధ్య ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉంటాయని అనుకున్నాడు. ఆమె కూడా నవ్వుతూనే మాట్లాడింది. అదిగో ఆ రెంట్కి తీసుకున్న బైక్ మీద నెత్తికి ముడేసుకుంటూ సర్దుకుంటూ కనబడుతుంది కదా. తీసుకువెళ్ళిన తర్వాత అక్కడే ఉంది వాళ్ళ డెత్ స్పాట్, వాళ్ళు ఫిక్స్ చేసిన స్పాట్ ఒక చోట ఉంది. అక్కడ ఆ వ్యక్తిని కత్తులతో పొడిచి నిర్దాక్షిణ్యంగా చంపి వదిలేసి ఏం చేసిందో తెలుసా? భర్త మొబైల్ నుంచి ఒక మెసేజ్ పెట్టింది చనిపోయిన తర్వాత, జీవితాంతం నీతో కలిసి ఉండాలనుకుంటున్నాను, 7 అడుగులు నడవాలనుకుంటున్నాను అని. అంటే చనిపోయిన తర్వాత అతను బతికే ఉన్నాడు అని మిగిలిన వాళ్ళని ఏమార్చటానికి ఇలాంటి మెసేజ్లు పెట్టింది. కానీ చనిపోయిన తర్వాత ఈ మెసేజ్ ఎలా వచ్చిందని పోలీసులకు డౌట్ వస్తుంది. చూడండి ఒకసారి, అదిగో వాళ్ళ ఫాదర్, అతని తండ్రి పాపం బిడ్డను కోల్పోయి, కోడలే తన బిడ్డను చంపించింది, తన కొడుకు కలలుగంటూ పెళ్లి చేసుకున్నటువంటి తన భార్య కత్తులతో పొడిపించి తన బిడ్డను చంపించింది అని ఆ చివరి దృశ్యాలు చూస్తూ ఉంటే, అతని బిడ్డ దేహాన్ని చూస్తూ ఉంటే ఏ తండ్రి గుండెైనా తరిక్కిపోదా? ఏమనిపిస్తూ ఉంటుంది జనరల్గా చెప్పండి?
న్యూస్ రూమ్ కాబట్టి నేను ఆ పదాన్ని వాడను, కానీ చంపాలన్నంత కోపం వస్తూ ఉంటుంది కదా. తన బిడ్డను తనకు కాకుండా చేసింది. ఇదిగో చూడండి ఒకసారి, ఆ నల్లటి ముసుగు ముఖానికి వేసుకుని కూర్చుందే, ఆ బ్యాగ్ పక్కకి వెళ్ళి దాక్కుంటూ ఉందే తల, ఆ బ్యాగ్ పక్కకి ముందుకు తీసుకువెళ్ళి తల పెట్టుకుంటూ ఉందే. కనీసం వాళ్ళు చిత్రీకరిస్తున్నారనే సిగ్గు, భర్తను చంపేస్తున్నాను ప్రియుడి కోసం అనే సిగ్గు మొదట ఉండాల్సింది ఈమెకి. ఈమెను ఎందుకు తండ్రి పక్కన ఉన్నాడు ప్రియుడు. చూడండి ఒకసారి ఈ దృశ్యాలు, తండ్రి పక్కన కనిపిస్తున్నది కూడా ప్రియుడే. ఆ ప్రియుడి కోసమే భర్తను చంపేసింది ఆ సోనం. ఆ తండ్రి గుండె లవసేలా రోధిస్తూ ఉన్నాడు. అయ్యో సోనం ముందుగానే చెప్పు ఉండాల్సిందే, నేను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని. నా బిడ్డ బతికుండేవాడు, అందమైన భార్య కదా అని కలలు గని మరీ చేసుకున్నాడు. నా బిడ్డను ఆ అందం వెనుక ఉన్న క్రూరత్వంతో భార్య చంపించేసింది అని గుండె లవసేలా రోధిస్తూ ఉన్నాడు ఆ తండ్రి. ఇదంతా ప్రియుడిపై మోజుతో. కోర్స్ ఆమె ప్రియుడినే పెళ్లి చేసుకోవాలని అనుకుంది, ఆ ప్రియుడితోనే బతకాలని అనుకుంది. కానీ ఆ ముక్క చెప్పు ఉండాల్సింది కదా. చూడండి ఒకసారి, అక్కడ ఆ పెళ్లి రోజు జరుగుతున్నటువంటి ఆ వేడుకలను కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు చెప్పండి, ఈ సోనంకి ఎటువంటి శిక్ష వేయాలని అనుకుంటూ ఉన్నారు? అదిగో ఆ సింధూరాన్ని దిద్దే రోజు ఆ భర్త పాపం చూడండి ఒకసారి, ఆ ముఖం చూడండి, ఎంత చిరునవ్వుల్లో చిందిస్తూ ఎంత ఆనందంగా ఉన్నాడు కదా. ఆమె ముఖంలో ఆనందం కనబట్టలేదు. అంటే అప్పటికే ఆమె చెప్పింది, నాకు ఈ పెళ్లి చేస్తే అతన్ని చంపేస్తానని. బహుశా ఆ నెత్తిన సింధూరాన్ని దిద్దే క్షణంలో కూడా ఆమె అనుకుంటూ ఉండొచ్చు, త్వరలో నేను నిన్ను చంపేయబోతున్నాను అని బహుశా ఆమె మనసులో అనుకుంటూ ఉండుండొచ్చు. ఆమె మనసు నిండా బహుశా ఆ భర్తను ఎలా చంపాలి, ఎలా వదిలించుకోవాలనే ఆలోచనే ఉండుండొచ్చు. కానీ ఈ వ్యక్తికి మాత్రం ఒక అందమైన అమ్మాయిని చేసుకుంటూ ఉన్నాను, నా జీవితం అలా ఉండబోతుంది, ఇలా ఉండబోతుంది, ఆ భార్యతో జీవితాన్ని ఎలా పంచుకోవాలి, పుట్టబోయే బిడ్డల గురించి, జీవితం గురించి పాపం ఎంతో ఆనందంగా ఊహించుకుని ఉండుంటాడు కదా. తన స్నేహితులకు, బంధుమిత్రులకు భార్య గురించి ఎంతో గొప్పగా చెప్పుకుని ఉండుంటాడు కదా. బహుశా హనీమూన్కి వెళ్ళేటప్పుడు కూడా భార్యతో హనీమూన్కి వెళ్తున్నానని ఎంతో ఆనందంగా వెళ్ళుండుంటాడు కదా. కానీ ఆ హనీమూన్ కాస్త అతని జీవితంలో విషం యాత్రగా మారిపోయింది. ఇప్పుడు పోలీసులు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా వీళ్ళకి బహుశా యావజ్జీవ కారాగార శిక్ష, ఉరిశిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇది ఆవేశంలో చేసింది కాదు కాబట్టి నాకైతే అనిపిస్తోంది ఆమెకు సహాయం చేస్తున్న వాళ్లకు ఉరిశిక్ష విధించాలి అని. ఆమె ఏదో క్షణికావేశంలో చేసినటువంటి మర్డర్ కాదు. చూడండి, ఇదిగో వాళ్ళే ఆ కారులోకి ఎక్కిస్తున్నారు కదా, వాళ్ళే సుఫారీ గ్యాంగ్. సుఫారీ ఇచ్చి మరీ చంపించేసింది వీళ్ళని పురమాయించి. సో పోలీసులు మొత్తం ఆరా తీస్తూ ఉన్నారు. భర్తను చంపిన ఈ భార్య ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మీరేమనుకుంటూ ఉన్నారు? భార్యను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత మీరేమనుకుంటూ ఉన్నారు? ఈ భార్యకి ఎటువంటి శిక్ష వేయాలని అనుకుంటూ ఉన్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.